Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల యొక్క రాశి ఫలితాల్లో మనం చూసినట్లయితే ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశ్యాధిపతి గురువు, బృహస్పతి అన్నమాట. అయితే ధనుస్సు రాశిలో ఉన్న ప్రత్యేకత ముక్కుసూటిగా వ్యవహరించటం, తను ఏదైతే అనుకున్నారో దాని మీద కట్టుబడి ఉండటం, మాట మీద కట్టుబడి ఉండటం, అలాగే తండ్రి వాక్కు అంటే కుటుంబానికి విలువ ఇవ్వటం, కుటుంబ విలువలకి విలువ ఇవ్వటం అనేది జరుగుతుంది. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య కొంత అసౌఖ్యాన్ని కలిగించే స్థితి కనిపిస్తూ ఉంది ఈ నెలలో. అంటే దేనివల్ల అంటే మనకి లగ్నం ధనుస్సు నుంచి చూసుకున్నట్లయితే షష్టమంలో గురువు అనుకూలంగా లేడు, అలాగే తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఒక బృహస్పతి మటుకి అనుకూలంగా లేడు షష్టమంలో. సో దీనివల్ల అలాగే వివాహ వ్యవస్థలో ఏదైనా అనుకూలతలు లేకపోతే ప్రతికూలతలు కానీ ఉన్నట్లయితే అవి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు రావటం, చిన్న విషయాలే పెద్ద పెద్దగా కోపతాపాలతో వెళ్ళిపోవటం ఇలాంటివి ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారంలోనూ ఉద్యోగస్తులకి ఎక్కువ విశ్రాంతి లేకపోవటం, ఎక్కువ శ్రమ అనేది ఎక్కువ కలగటం, దూర ప్రయాణాలు చేయాల్సి రావటం. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే సోదరులతోనూ ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకోవటంలో కొంత వివాదాస్పదం అనేది ఉండటం అనేది జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి నెలలో అన్నీ కూడా కొన్ని సెటిల్మెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా రాజకీయ నాయకుల పరంగా కూడా చూసినట్టయితే దీంట్లో కొంతమందికి కొద్దిగా హై టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. వారి డైలమాలో ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే వారికి గుర్తింపు రాకపోవటం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే గురువు అనుగ్రహం కోసం మీరు దత్తానుగ్రహం కోసం దత్తపాదుకులకి ఆవుపాలతో అభిషేకం చేయించటం, అలాగే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఎర్రని పూలు సుగంధ ద్రవ్యాల పొడిని వేసి రాగి చెంబులో ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల కూడా ఈ యొక్క సమస్యలోంచి బయటకు వచ్చే అవకాశం, మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మెలకువ వహించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా ధనుసు రాశి వారికి వాహన యోగము, గృహయోగము ఇలాంటి యోగాలు కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచితూచి తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. శుభం భవతు మే సదాశివం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి అధిపతి శని భగవానుడు. శని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం అలాగే సమస్యలు దీంట్లో మనకు కలిగే అవకాశం ఉంటుంది. మకర రాశిలో మనం చూసినట్లయితే మకర రాశి నుండి ద్వితీయంలో శని, 2వ ఇంట శని, 3వ ఇంట రాహువు, 5వ ఇంట గురువు, 9వ ఇంట కేతువు. దాదాపు చాలా బలమైనటువంటి గ్రహ వీక్షణ అలాగే గ్రహ సంచార బలం వల్ల వీరికి అద్భుతమైనటువంటి రాజయోగాలు ఉన్నాయన్నమాట. అయితే వీరికి ఆకస్మిక ధనయోగం, పదవి, అలాగే వివాహ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, అలాగే వాహన యోగం, గృహయోగం ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈ నెలలో మీరు సఫలీకృతం చెందుతారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అది అన్నీ కూడా అంకురార్పణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు మటుకి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. పరీక్షా సమయం ఇది చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఉన్నత చదువులకు వెళ్ళేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఈ యొక్క నెలలో మీరు ప్రాజెక్ట్స్ ఏదన్నా స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మకర రాశి వారు. అందులో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఉందండి. అలాగే పట్టుదలకి
అలాగే ఏదైనా నమ్మకానికి కూడా వీళ్ళు ప్రతీకంగా ఉంటారు. అలాగే వీరు చాలా సౌమ్యులు, అలాగే చాలా కోపిష్ఠులు. అలాగే వీరు ఏది కూడా తొందరపడి తప్పు చేయాలనుకోరు. ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రతీకారంగా తప్పు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటారు వీళ్ళల్లో. కాబట్టి కొంత సంయమనం అనేది పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టిలో కూడా చూసినట్టయితే వీరికి పదవి, అలాగే విశేషమైనటువంటి లాభార్జన, ధనార్జన కలుగుతుంది. అలాగే పదవి వస్తుంది, అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే సోదరులకు మధ్య కొంత చిన్న చిన్న విభేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కార మార్గంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఓ మెట్టు మీరు దిగినా కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనుకున్న వారు చక్కగా శనికి సంబంధించిన రెమెడీస్, శనికి దానం, శని క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే దత్త క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రావడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ నెలలో మీరు భాగ్యంలో కూడా కేతువు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి చక్కటి స్థితి మీరు పొందుతారు. ఆకస్మిక ధనయోగాలు, మీరు ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవటం అనేది, అలాగే మీరు చేపట్టిన అనేక లోన్స్ కానివ్వండి ఏవైనా కూడా మీకు హ్యాండ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం, అలాగే అనేక అప్పులను తీర్చడం, బంగారం మీ చేతికి రావడం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు. చాలా బాగుంటుంది. శుభం భవతమే సదాశివం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్. కుంభరాశి ఈ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెలలో మనకి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో రాశి ఫలాల ప్రకారం చూద్దాం. అయితే ఈ జూన్లో మనం చూసినట్లయితే కుంభంలో అంటే జన్మంలోనే శని, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో గురువు, అష్టమంలో కేతువు యొక్క ప్రభావాల వల్ల ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. అలాగే జన్మంలో శని వల్ల అనారోగ్య సూచనలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు అనేది గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కాళ్ళకు సంబంధించి, కేళ్ళకు సంబంధించి, పిక్కలు, నరాలకు సంబంధించి వీటి గురించి మీరు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ రాహువు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా విద్యలో బ్రేక్ స్టడీ రావడానికి, అంటే సరైన రిజల్ట్స్ రాకపోవటం, అసంతృప్తికి గురవటం, నిరాశ నిస్పృహలతో ఉండటం అనేది జరుగుతుంది. అయితే మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినట్లయితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే చతుర్థంలో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ బ్రేక్ స్టడీ అనేది అది మళ్ళీ దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇంకెక్కడా కూడా నాన్ స్టాప్గా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మంచి ఫలితాలు కుంభరాశి వారికి రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి అంటే ఏంటి? ధనిష్ట 3, 4, అలాగే శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారన్నమాట. అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షార్ట్ టెంపర్గా ఉండటం, శతభిష నక్షత్రం వాళ్ళు సౌమ్యంగా ఉండటం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి సంబంధించిందంటూ శని యొక్క మందగమనం వల్ల కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం, శని దానం అనేది చేసి తీరాల్సిందే అనమాట. దీనివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు ఒక 5 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణల వరకు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఒక 108 రోజులు లేకపోతే ఈ 30 రోజులు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే చిన్న చిన్న వివాదాలు, ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాలలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒత్తిళ్లు ఉంటాయి. అలాగే కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యాపార విధానాలు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఉన్నత పదవులు, జాబ్కి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మంచి కీలకమైనటువంటి విషయాల్లో వీరికి పదవి, అలాగే అనేక రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది.
తప్పకుండా వారు మంచి పదవుల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలోనే వారి యొక్క మానసిక స్థితి ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కేర్ తీసుకోవాలని ఈ నెలలో నేను సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతక రీత్యా పరిశీలించుకొని మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క ప్రభావంగానే ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే తప్పకుండా దాని ఫలితాలు మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. శుభం భవతు మే సదాశివం.